నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్లు వెల్లడించిన తెనాలి ఏడీఏ విజయబాబు చేతి రాతను అభ్యసించడం ద్వారా నుదిటి రాతను కూడా అందంగా మార్చుకోవచ్చు తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ మనసుకు ఆహారం గ్రంథాలయాలు తెనాలి మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను వెలుగులతో నింపిన సేవా దీపం సొంత ఖర్చుతో వీధి లైట్లు ఏర్పాటు చేసిన గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి రోజువారీ జీవనంలో ఎవరో ఒకరు తమ ఇబ్బందులను వినిపించి పరిష్కారం చూపాలని ఎదురు చూస్తుంటారు. ప్రభుత్వంపై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదని సమాజం కోసం మన చేతులు ముందుకు సాగాలని చెబుతూ ఆంగలకుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని మాట తప్పకుండా నెరవేర్చిన మురళి పట్టణ చెంచుపేట కుమార్ పంప్స్ కాలనీ వద్ద ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సొంత ఖర్చుతో అది కూడా సుమారు ₹1,00,000 వ్యయంతో వీధి లైట్లు ఏర్పాటు చేయించారు. రాత్రి వేళ ఇళ్లలో నుండి బయటకు రావడానికే భయపడే ఆ ప్రాంత ప్రజలకు ఇప్పుడు వెలుగే వెలుగు. పిల్లలు భయపడకుండా ఆడుకుంటూ మహిళలు రాత్రి వేళలు కూడా నిశ్చింతగా తిరిగేలా మారింది. మన కోసం ఎవరో ఇలా ఆలోచిస్తారని ఎప్పుడూ ఊహించలేదు అంటూ ఆ ప్రాంత వాసులు మురళిపై సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన ఔదార్యాన్ని కొనియాడుతున్నారు. మాట ఇచ్చి దాన్ని పనిగా మార్చే మనసు ప్రతి ఒక్కరిలో ఉన్నదని, మురళి చేసిన సేవ చీకట్లో ఇచ్చే వెలుగుల్లా తమ కాలనీకి కొత్త ఊపిరి నింపిందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇంతవరకు వచ్చేది ఏరియా అసలు కౌన్సిలర్ ఎప్పుడు ఏమీ తెలియదు. నేను వచ్చాను, నేను మొన్న కట్టుకున్న ఇల్లు నరక యాతన పడ్డాను. నేను ఏడ్చుకుంటే గట్ట అసలు ఒక్క చిన్న దానికి కూడా మాకు అసలు ఎంత సమస్య అంటే అంత సమస్య, ఇబ్బంది అయిపోతుంది. సమస్య చెప్పుకోవడానికి మీరు వచ్చారు కాబట్టి చెప్పుకుంటున్నాం. మీరు రాకపోతే మేము ఎలా చెప్పుకుంటాం? మేము వచ్చి చెప్పినా మీరు ఆ టైంకి ఉంటారో లేదు మాకు తెలియదు కదా, వచ్చి చెప్పుకునేది మాకు లేదు కదా. వచ్చారు కాబట్టి చెప్పుకుంటున్నాం. మా ఎవరుంటే ఉన్నారో వాళ్ళైతే వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే ఏదైనా చేసుకుంటారు. మేము వెళ్ళి చెప్పిన ఎన్నోసార్లు తాతగారు వాళ్ళు పెట్టారు, కనీసం ఏమీ రాలేదు. ఇప్పుడు నిజంగా చాలా థ్యాంక్ యూ సార్, మీరు ఇలా చేసినందుకు మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఒక్క లైట్ అయింది 4 ఇది వరకు కవర్ చేస్తుంది. 4 ఆడు పెట్టారు. డబ్బులు కూడా చూడకుండా 50 వాట్స్ వేయించింది. చిన్న అయితే వారంటీ అమ్మది. తమకు అవకాశం ఉన్నంత వరకు పేదల పక్కన నిలబడటం తనకిదే గర్వకారణమని చెబుతున్న మురళి భవిష్యత్తులో కూడా అవసరమైన చోట సహాయం అందిస్తూనే ఉంటానని హామీ ఇస్తున్నారు. సేవ, సమర్పణ, సానుభూతి ఈ 3 మాటలను పనిగా చూపిస్తున్న గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళిని ఆ ప్రాంత ప్రజలు హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోయినా తమ మనిషే తమ కోసం ముందుకు వచ్చి వెలుగులు నింపాడన్న ఆనందం కాలనీ మొత్తాన్ని కప్పేస్తుంది. మాకు ఈ ఏరియాలో ఇప్పుడు లైట్లు లేవండి. వీళ్ళు మాత్రం వచ్చి శుభ్రంగా చేశారు, లైట్లు అన్నీ పెట్టారు, శుభ్రంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎన్నిసార్లు మేము పిటిషన్ పెట్టుకున్నాం కానీ ఎప్పుడు మాకు చేయలేదు. ఈసారి మాత్రం మాకు హ్యాపీగా ఉంది. ఒక్క లైట్ వేసినా 4 ఏరియాలు కవర్ అయ్యేలాగా మంచిగా చూశారు, మంచిగా వేశారు. చాలా థ్యాంక్ యూ అండి మురళి సార్. మీకు జనరల్ ఎలక్షన్స్ అప్పుడు మురళి గారు అలాగే ఇంకా మిగిలినటువంటి లీడర్స్ ఎన్డీఏ లీడర్స్ వచ్చి వీళ్ళు ఇక్కడ రోడ్ల పరిస్థితిని చూశారు, అట్లాగే కరెంటు విషయం ప్రాబ్లమ్స్ కూడా చూశారు. వీళ్ళు చూసి మేము వేపిస్తాము అనేటువంటి మాట ఇచ్చారు. అప్పట్లో ఇచ్చినటువంటి మాటని మురళి గారు ఇప్పుడు నిలబెట్టుకున్నారు. ఎంతో దాదాపుగా నేను అనుకోవటం అయితే 1 lakh దాకా అవుతుంది. అంత ఎక్స్పెండిచర్ తోటి ఇక్కడ 15 లైట్లు ఏర్పాటు చేశారు. అట్లాగే రోడ్ల విషయం కూడా ఆయనే పరిశీలిస్తాను అని చెప్పారు.
ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నేను తీరుస్తాను, నేను పట్టించుకుంటాను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అనేటువంటి హామీ ఇచ్చారు వారు. దానికి మేమెంతో సంతోషంగా ఉంది, ఆయనకి మేమెంతో కృతజ్ఞతగా ఉంటాం. 29వ వార్డు టీచర్స్ కాలనీ ఏర్పడి దాదాపు 20-25 సంవత్సరాలు. 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇల్లు కట్టుకొని రోడ్డు వసతి లేక కనీసం స్ట్రీట్ లైట్లు కూడా లేక చీకట పడుతుందంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే పిల్లలు ఉంటారు, చుట్టుపక్కల కొంచెం పొలాలు అవి ఉన్నాయి కాబట్టి అవి పాములు అవి తిరుగుతూ ఉంటాయి, పాములు మండ్రగప్పలు తేళ్ళు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అని చెప్పేసి చీకట పడిందంటే బిక్కుమనే పరిస్థితి అనే విధంగా వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులుగా పడే పరిస్థితి. గతంలో మేము ఇక్కడ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు మేము ఏమి కోరికలు కోరమండి, మినిమం కొద్దిగా రోడ్ల విషయంలో కానివ్వండి, ఈ స్ట్రీట్ లైట్లు మినిమం మీరు కొంచెం హెల్ప్ చేసే విధంగా చూడండి అని చెప్పేసి వీళ్ళు మానవతా దృక్పథంతో కోరటం జరిగింది. ఈ టీచర్స్ కాలనీలో ఒక 15 స్ట్రీట్ లైట్లు, వాటికి సంబంధించినటువంటి ఆ కాసారాలు కానివ్వండి, ఆ సర్వీస్ వైర్లు కానివ్వండి, వీటన్నిటినీ ఏర్పాటు చేసి కనీసం బయటకు వచ్చినప్పుడు చక్కగా వెలుతురుగా ఏ భయం లేకుండా ఉండే విధంగా కనీసం మనం ఏర్పాటు చేయటం జరిగింది. మానవతా దృక్పథంతో వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క స్ట్రీట్ లైట్లని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటే ఇక్కడ రోడ్లు వర్షం పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది, వారం రోజులు నీళ్ళు అలానే ఉంటున్నాయి అని చెప్పేసి పాపం వీళ్ళందరూ కూడా చూడటం జరిగింది. మేము చెప్పాము, అటు మంత్రి గారి దృష్టికి, మన ఎమ్మెల్యే గారు నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మా వైపు నుంచి మేము తాత్కాలికంగా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కొంత మెటీరియల్ అవి కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పాము. మా రాజా నాయక్ కానివ్వండి, రవి నాయక్ కానివ్వండి, మా శంకర్ నాయక్ కానివ్వండి, మేము ఎప్పుడు ఇటు వచ్చినా కానీ ఈ 29వ వార్డులో మిమ్మల్ని అందరినీ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఇవాళ మమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తారు. ఇవాళ ఏదైతే ఇక్కడ మేము ఈ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసామో వీళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యం. ఒక పండగలాగా మేము ఇంత వెలుతురు ఇక్కడ చూస్తాము అని మేము అనుకోలేదు. ఎప్పటి నుంచో చీకట పడితే చీకట మయంలో ఒక ఎడారిలో ఉన్నాము, టౌన్కు దగ్గరలో ఉండి కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో నరకం చూస్తున్నామని చెప్పేసి అని పెద్దవాళ్ళు కూడా, మహిళలు అయితే దాదాపు 100 మంది దాకా బయటకు వచ్చి నిజంగా మీరు చేసిన మేలుని మర్చిపోలేమయ్యా అనే విధంగా మాట్లాడుతున్నారంటే సమస్య మీద ఎంత ఇబ్బంది పడ్డారనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఏదైతే రోడ్ల విషయంలో కానివ్వండి, కనీసం మనకి వర్షాలు పడితే ఇబ్బంది ఉండదు, మనల్ని సమస్యని ఆలకించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం అంటే ఒక నిజాయితీ, ఏదో మెహర్బానీగా మాటలు చెప్పేది కాదు. తెలుగుదేశం అంటే నిజాయితీతో పనిచేసే నాయకత్వం. కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు కూడా నిజాయితీతో పనిచేసే కార్యకర్తలు. స్థానిక రామలింగేశ్వరపేటలోని శివాలయం నందు కుంకుమ పూజ కార్యక్రమం విశేషంగా నిర్వహించారు. మాస శివరాత్రి సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో సుమారు 400 మంది భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా దశహారతులు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. పెట్టేసేసి అక్షంతలు వేయండి. గణపతయే నమః స్థిరో భవ అనుగ్రహం చేత యక్షం అనేకదంతం భక్తానాగ వినాశకారకం నమామయామి. కమలపాద తీసుకొని ఉపచారిక స్నానం తదేవ మాతరః తస్మై మహాగణాధిపతయే నమః శుద్ధోదా భక్తవే లోహరణ్యాయ స్వాహ తదే నమః యజ్ఞోపవీతం దేశనేయం ఈశ్వరేయం తరాగి అక్షంతలు తీసుకోండి. గృహాయమే శ్రీ మహాగణాధి పూజయామి. అక్షంతలు ఓం వికటాయ నమః ఓం గజాననాయ నమః గణపతయే నమః శ్రీ మహాగణాధిపతయే పూజించండి. శ్రీ మహాగణాధి ఆ చంద్రగారికి నమస్కారం చేయండి. ఓం శివామి అమృతమస్తోండి. ఓం ప్రణాయ స్వాహ. 3 చేతులతో ఓగే పదేశ కర్పూరేణాచమయం
సమరుద్రరూపేభ్యః జగన భగవాన్ కీ ధూమకేతు గణాధ్యక్షారంభే వివాహే చ ప్రవేశిద్మహే వక్రతుండాయ ధీమహి పుష్పం సమర్పయామి. సిద్ధ్యర్థం గృహే సమస్త శ్రీ దుర్గా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామలింగేశ్వరపేట నందు ఈ రోజున మహాశివరాత్రి సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది భక్తులు కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించినారు. తదుపరి వారికి అన్నప్రసాదన కార్యక్రమం ఉంటుంది. తదుపరి దశ హారతులు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు. యువతి యువకులు గాంధీ శాంతి మార్గంలో పయనిస్తే ప్రతి వ్యక్తి మంచి ప్రవర్తన కలిగి ఉంటారని, తర్వాత సమాజంలో శాంతి వర్ధిల్లుతుందని, హింసకు తావుండదని గాంధీ ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. మంగళవారం వెనిగళ్ల అద్వైత పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు, అన్నప్రసాద వితరణ సేవలు తల్లిదండ్రులు రాజా కిరణ్, వాసవిలు నిర్వహించారు. తాత మల్లికార్జునరావు, అమ్మమ్మ సాయిరాణి పాల్గొన్నారు. చిరంజీవి అద్వైతకు మహాత్మా గాంధీ ఆత్మకథా పుస్తకాన్ని రామలింగాచారి అందజేశారు. కార్యక్రమంలో వై కోటేశ్వరరావు, రాఘవయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మా మనవడు 2వ పుట్టినరోజు. మా పెద్ద మనవడు కూడా ఒకసారి ఇక్కడే అన్నదాన కార్యక్రమం చేయించాను. నాకు బాగుందని రామలింగాచారి గారు వృద్ధులకు బాగా చేస్తున్నారు కాబట్టి నాకు కూడా చేయాలనిపించింది. 2వ బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాము. ప్రతి మానవుడు కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, ఆ వేడుకలు వృద్ధులకు సేవలు అందించే మార్గంలో వాళ్ళ తాతగారు మల్లికార్జునరావు గారు ఆశ్రమానికి ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా బాలుడికి గాంధీ గారి ఆత్మకథ పుస్తకాన్ని నేను గాంధీ మార్గం ప్రచారం చేయటమే మా ఉద్దేశము. పిల్లల నుంచి గాంధీ మార్గం కన్నా ఉంటే హింసా మార్గం ఉండదు. మరి సమాజంలో శాంతియుతంగా జీవించాలంటే గాంధీ మార్గం చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుందని ప్రపంచవ్యాప్తమైన విషయాన్ని తెలియజేస్తున్నాను. చిరంజీవి అద్వైతకు గాంధీ ఆశ్రమం తరఫున అందజేశామని చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు భారీ ఊరట కలిగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెనాలి ఏడీఏ రాగల విజయబాబు తెలిపారు. ఈ నెల 19వ తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తెస్తుందని ఆయన వెల్లడించారు. అదే రోజు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే కార్యక్రమంలో పాల్గొంటారని విజయబాబు వివరించారు. 2వ విడతలో మొత్తం 46,62,904 మంది రైతులకు లాభం చేకూరనుందని ఆయన చెప్పారు. రాష్ట్రం వాటా 5,000 రూపాయలు, కేంద్రం వాటా 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ కానున్నాయని తెలిపారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల కింద మొత్తం 3,077.77 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బుధవారం తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపరలో ప్రారంభించనున్నారు అని ఏడీఏ రాగల విజయబాబు పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గానికి సంబంధించి రేపు మన ఆనరబుల్ ప్రధానమంత్రి గారు, ఆనరబుల్ గౌరవ చంద్రబాబు గారు అధ్యక్షతన మనకి పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ లాంచింగ్ ప్రోగ్రామ్ కడపలో లైవ్ స్ట్రీమింగ్గా మనము ప్రతి ఆర్ఎస్కే పరిధిలోనూ అదేవిధంగా కాన్స్టిట్యున్సీ లెవెల్లో రేపు కొల్లిపరలో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకి దీని పరంగా తెనాలి చూసినట్లయితే అన్నదాత సుఖీభవకు సంబంధించి మనకి 6,686 మంది రైతులు, అట్లాగే 3,19,00,000 రూపాయలు అమౌంట్ రేపు వేయటం జరుగుతుందండి. అట్లాగే పిఎం కిసాన్కి సంబంధించి 97 లక్షలు ఈ యొక్క అమౌంట్ వేయటం జరుగుతుంది. కొల్లిపరకు సంబంధించి 6,995 మంది రైతులకు గాను
3,49,00,000 అన్నదాత సుఖీభవ తరఫున అమౌంట్ వేయడం జరుగుతుంది. అట్లాగే పిఎం కిసాన్ తరఫున మనకి 113 లక్షలు ఈ యొక్క పిఎం కిసాన్ తరఫున వేయడం జరుగుతుంది. టోటల్గా మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి మొత్తం లబ్ధి పొందే రైతులు వచ్చేసరికి 13,341 మంది రైతులు. అట్లాగే 6,69,00,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద 210 కోట్లు అంటే 2,10,00,000 మనకి ఈ యొక్క పిఎం కిసాన్ అనేది రేపు లైవ్ స్ట్రీమింగ్ ప్రోగ్రాం ద్వారా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మనకి లాంచ్ చేయడం జరుగుతుంది కడపలో. మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఆర్ఎస్కే పరిధిలోనూ అట్లాగే నియోజకవర్గ పరిధిలో చూసినట్లయితే మనము ఫస్ట్ విడత తెనాలను ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ సెకండ్ విడత కింద అన్నదాత సుఖీభవ కొలిపర్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే పిఎం కిసాన్ 21వ విడత కింద ఇది మన గౌరవ ప్రధాని గారు లాంచింగ్ ప్రోగ్రాం కూడా రేపు ఆఫ్టర్నూన్ రేపు మధ్యాహ్నం ఆర్గనైజ్ చేస్తున్నారు, లాంచింగ్ చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు అలాగే కూటమి నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నానండి. ధన్యవాదాలు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో ఒక అనాథ మృతదేహానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నెల 9న జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన వ్యక్తి దగ్గరకు బంధువులు ఎవరూ రాకపోవడంతో రైల్వే పోలీసుల సమాచారంతో సమితి సభ్యులు ముందుకు వచ్చారు. బురిపాలెం రోడ్లోని మా ప్రస్థానం వద్ద అంత్యక్రియలు పూర్తి చేశారు. సమితి స్థాపించిన నాటి నుండి గత 7 సంవత్సరాలుగా ఇలాంటి అనాథ మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను తెలిపారు. తొమ్మిదో తారీఖున మరి రైలు కింద పడి తల కాలు వేరుగా అయ్యి మరి రైలు కింద పడి చనిపోయారు. అతను ఎవరో కూడా తెలియకపోవడం వల్ల మరి రైల్వే పోలీసు వారు మరి జిల్లా వైద్యశాల తెనాల్లోని మార్చిడి నందు మరి ఈ రోజు వరకు కూడా అట్టిపెట్టారు. వారి గురించి ఎవరన్నా వస్తారో అని చెప్పి చూశారు. మరి ఎవరు రానందున వలన ఆ యొక్క బాడీని అంత్యక్రియల నిమిత్తం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అనగా మాకు అప్పచెప్పడం జరిగింది. మరి ఎక్కడ కూడా ₹1 ఆశించకుండా స్వచ్ఛందంగా సేవలు అందించడానికి ఒక సేవా సమితి ముఖ్యంగా అనాథ మృతదేహాలకి మరి 7 సంవత్సరాల నుంచి కూడా ఈ సేవలు చేస్తూనే ఉంది. మరి టీంలో ఉన్న వాళ్ళు కూడా ₹1 ఆశించేవాళ్ళు కాదు. మరి అదేవిధంగా మరి బులిపాలెం రోడ్లోని మహాప్రస్థానం తీసుకొచ్చి ఖననం చేయడం జరుగుతుంది. ఈ డెడ్ బాడీ ఇవాళ ఈ నెల 9వ తారీఖున తెనాలి రైల్వే ట్రాక్పై పడి ఉండగా రైల్వే పోలీసు వారికి తెలియజేయగా వాళ్ళు మన గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చరీలో ఈ 10 రోజులు కూడా ఉంచి ఈ బాడీని గుర్తుపడతారేమో ఎవరన్నా వారికి అప్పచెబుదా అని వాళ్ళు కూడా ఎంతో మంచి హృదయంతో పోలీసు వారు కూడా బాడీకి సహకరించి ఈ 10 రోజులు కూడా మార్చరీలో ఉంచారు. ఉంచితే కనీసం వాళ్ళ తరపున ఎవరు కూడా రాకపోతే మా శివలింగేశ్వర స్వామి సేవా సంస్థ వారికి మా కుర్రసీన అధ్యక్షుల వారికి తెలియజేయగా మేము ఈరోజు ఈ బాడీని బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానాన్ని తీసుకొచ్చి సాంప్రదాయబద్ధంగా మేము ₹1 కూడా ఈ కార్యక్రమే కాదండి, ఇలాంటివి ఏ కార్యక్రమాలను కూడా మేము ₹1 కూడా ఆశించము. రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ హెచ్చరించారు. మంగళవారం ప్రతి నెల నిర్వహించే సాధారణ సమావేశంలో భాగంగా రేషన్ డీలర్లతో తహసీల్దార్ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. రేషన్ పంపిణీ సక్రమంగా జరగాలని, ఎటువంటి అవకతవకలు ఉండకూడదని ఆయన సూచించారు. ఇప్పటి వరకు 93% రైస్ కార్డుల పంపిణీ జరిగిందని, 100% జరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ గోపాలకృష్ణ హెచ్చరించారు. ఈరోజు యథావిధిగానే ప్రతి నెల మాకు డీలర్ల సమావేశం ఏర్పాటు చేస్తాం. అందులో భాగంగానే ఈరోజు కూడా మన తెనాలి మండల్లో రూరల్ అర్బన్ మొత్తం మన పరిధిలో 110 మంది డీలర్లు ఉన్నారు. అందరికీ సాధారణ సమావేశం ఏర్పాటు చేశాం. మరి ముఖ్యంగా పేదవాళ్ళకి రైస్ అందించే కార్యక్రమం అంది ఇంపార్టెంట్ కాబట్టి అందుకని వారందరికీ రైస్ డిస్ట్రిబ్యూషన్ పర్ఫెక్ట్గా జరగాలని సూచించాం. ఎట్టి పరిస్థితుల్లో మన తెనాలి ప్రాంతంలో తెనాలి మండలంలో
పేదవాళ్ళకి రైస్ అన్ని చక్కగా అందేలాగా కృషి చేస్తాం. అట్లాగే మరి ముఖ్యంగా మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పటికి మనకి 93% రైస్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ జరిగింది తెనాలి మండలంలో. మిగతా 7% కూడా ఎందుకు డిస్ట్రిబ్యూట్ కాలేదు అనేది ఒకసారి మా డీలర్లందరితో కూడా మాట్లాడాం. అట్లాగే విఆర్ఓలతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఆ రైస్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కూడా 100% జరిగే విధంగా చూడాలని చెప్పాం. మరి ఆ రైస్ కార్డ్స్లో ఏదైనా డెత్ కేసులు ఉన్నా కానీ వెంటనే వాటిని మరి రాబోయే రోజుల్లో త్వరలోనే డెత్ కార్డ్స్ ఉంటే అవన్నీ రద్దయిపోతాయి. మరి అవన్నీ కూడా సరిగ్గా చూసుకోవాలని, మరి తెనాలి మండలంలో రైస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా జరగాలని పీడిఎస్ సిస్టమ్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే అండి ప్రజలకు కూడా తెలియాల్సిన విషయం, మనకి ఒక కిట్ ఇచ్చారు గవర్నమెంట్. అట్లాగే మన గౌరవనీయులైన మంత్రి నాదెండ్ల మనోహర్ సారు ఆ కిట్టు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఎక్కడైనా కనుక రైస్ పట్టుబడితే వెంటనే మనం ఇమీడియట్గా, ఇదివరకు ఏంటంటే టెక్నికల్గా మేము గుంటూరు టెక్నికల్ టీంకి పంపించేవాళ్ళం, శాంపిల్ తీసి వారు వండే తర్వాత డిసైడ్ చేసేవాళ్ళు ఇది పీడిఎస్ బియ్యమేనా కాదా అని. ఇప్పుడు అట్లా లేదు, స్పాట్లో మరి మనం దాన్ని చెక్ చేసి అది పీడిఎస్ బియ్యమో కాదో తేల్చే పరిస్థితి ఉంది. మరి అలాంటి కిట్టు నా దగ్గర ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా కనుక మరి ఎవరైనా అనాథరైజ్డ్గా ట్రాన్స్పోర్టేషన్ చేసిన పేదల బియ్యం పక్కదారి పట్టిన ఎట్టి పరిస్థితుల్లో కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇదే విషయాన్ని మా వాళ్ళందరూ కమ్యూనికేట్ చేశాం. వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు కొల్లూరు రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26 కోసం బాపట్ల జిల్లా సివిల్ సప్లైస్ జీడీసీఎంఎస్ ఆధ్వర్యంలో రైతుల సౌకర్యార్థం ఈ కేంద్రం ఏర్పాటైంది. ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరగాలని అధికారులను ఆదేశించారు. ఎంఎస్పీ ధరలకు అనుగుణంగా కొనుగోలు జరగాలని, దళారీలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మీ దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి ముందుకు వస్తూ ఉంది. రైతు పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది మీ అందరికీ తెలుసు. ఇప్పుడే చెప్పారు జాయింట్ కలెక్టర్ గారు, ఈరోజు ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టాం. ఈరోజు అదేవిధంగా రేపు అన్నదాత సుఖీభావ పథకం కింద 2వ విడత నిధులు కూడా మీ ఖాతాలకు జమ చేయబడతా ఉన్నాయి. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమం ఒకటికి 4 పెద్దలు చెప్తే మీ నుంచి స్పందన కనపడకపోవడం చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇప్పుడు ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇదే ప్యాడీ పర్చేస్ సెంటర్లు పెట్టి వాళ్ళ నాయకులు బ్రోకర్లు అవుతారు, రైతులు దోచుకున్నారు. ఆఖరి గన్నీ బ్యాగుల గురించి నా పెద్దలు చెప్పారు. ఖాళీ గోతం పక్కన డబ్బులు కూడా వాళ్ళ ఖాతాల్లో పోయినాయి. వారి పార్టీ సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర కొనుగోలు చేసి తెలుగుదేశం పార్టీ రైతులు అంటే తీసి పక్కన పెట్టిన పరిస్థితులు చూశాం. అనేక ఇబ్బందులు, ఆర్థికంగా పూర్తిగా రాష్ట్రం అంతా దివాలా తీపించినటువంటి పరిస్థితి. ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ఇలా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అందులో భాగంగానే రైతాంగానికి అన్నదాత సుఖీభావ కింద 20,000 జమ చేస్తాం, మీకు అందిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో 2-3 నెలల క్రితం 7,000 రూపాయలు మీ ఖాతాలకు జమ అయింది. మళ్ళా రేపు మరో 7,000 రూపాయలు మీ ఖాతాలకు జమ కాబోతున్నాయని చెప్పి తెలియజేస్తాను. ప్యాడీ పర్చేస్ సెంటర్ కూడా పోయిన సంవత్సరం చూసాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఒక విధంగా చాలా దుర్దినాలని చెప్పాలి. అకాల వర్షాలు లంక గ్రామంలో వరదలు వచ్చి ముంచేసి, మిగతా మాగాడి ప్రాంతం అంతా అధిక వర్షాలతో దెబ్బతిరిపోయింది పంట. 2 రకాలుగా లాభం జరిగింది. లాభం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇచ్చాం, కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా పోయిన సంవత్సరం కూడా ప్రారంభించి, ఇందాకే జేసీ గారు చెప్పినట్టుగా 90,000 మెట్రిక్ టన్నులు ఈ జిల్లాలో కొనుగోలు చేసిన ఘనత కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఈ సంవత్సరం అయితే ఉన్న పరిస్థితులు, ధాన్యం పడినటువంటి పరిస్థితులు గుర్తుంచుకొని 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కూడా ఇప్పటికీ ఛాన్స్ ఇస్తున్నామని చెప్పి ఇలా జేసీ గారు ఇప్పుడే మనకు చెప్పడం జరిగింది. మన దగ్గర ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అత్యధిక శాతం వరి పండిస్తాం. 96,000 ఎకరాల్లో
వరి సాగు చేస్తున్నాం మనం. ఈ పక్క మన నియోజకవర్గంలో దగ్గర 1,00,000 ఎకరాల్లో వరి సాగుబడి చేసేటటువంటి రైతాంగం మన ప్రాంతంలో ఉంది. ఈ కష్టాలు నష్టాలు బాధలు మనకే తెలుసు. ఖచ్చితంగా మీ కష్టాల్లో ఈ ప్రభుత్వం ఎప్పుడు కలిసి ఉంటుంది అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేలా గ్రంథాలయ ఉద్యమకారులు సేవలను స్మరిస్తూ నిర్వహిస్తున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో 5వ రోజు మంగళవారం తెనాలి మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మార్కులు, ర్యాంకులు అంటూ అటు తల్లిదండ్రులు ఇటు పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడికి గురిచేస్తున్న ఈ రోజులో విద్యార్థులు ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని చదివితే అది ఎప్పటికీ మనకి గుర్తుండిపోతుందన్నారు. ఇంకా చిన్న చిన్న కథలతో పాటుగా నీతి పుస్తకాలు, కామిక్స్ పుస్తకాలు చదవాలన్నారు. గ్రంథాలయం సందర్శించి మహనీయుల జీవిత చరిత్రలు చదవడం వల్ల ఆలోచన ధోరణి పెరుగుతుందని, ఎక్కువగా పుస్తకాలు చదివే అలవాటు ప్రతి విద్యార్థి కలిగి ఉండాలన్నారు. మొబైల్ ఫోన్ల వాడకం తగ్గించి పుస్తక పఠనం వైపు పిల్లలు ఆకర్షించేలా గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మున్సిపల్ శాఖ వారు విధించే పన్నులలో గ్రంథాలయ సేవలు మరియు అభివృద్ధి కోసం ట్యాక్స్ ఉంటుందని, ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలు ఉపయోగించుకోవాలని సూచించారు. మహిళా సాధికారత దిశగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయటకు త్వరలోనే ఈ మహిళా గ్రంథాలయంలో వర్క్ షాప్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఈ అవకాశం పట్టణంలోని ఎక్కువ మంది మహిళలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు ఈఎల్వి అప్పారావు, గ్రంథాలయ అభివృద్ధి సంఘం కార్యదర్శి, స్వరలయ వేదిక వ్యవస్థాపకులు సాయిలకరాజు, అందే బాలచంద్రమౌళి, గ్రంథాలయ అధికారిని కడియాల సుజాత మాట్లాడుతూ విద్యార్థులు తరచూ గ్రంథాలయాన్ని సందర్శించి పుస్తకాలు ఎక్కువగా చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై డ్రాయింగ్ పోటీలు ఆర్ట్ టీచర్స్ అలపత్తి వెంకటేశ్వరరావు, బెల్లంకొండ వెంకట్, మస్తాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో చల్లగాలి శ్రీదేవి, తన్నీరు శివశంకర్, మెప్మా సీఎం ఎం విజయలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయాల యొక్క ప్రాముఖ్యత జాతీయ స్థాయిలో ఒకప్పుడు జాతీయ ఉద్యమాలకి ప్రధాన వేదికగా గ్రంథాలయాలే ఉండేవి. అంటే ఎక్కడ ఏం జరిగినా సమాచారం తెలుసుకోవడానికి, అలాగే ప్రజలను చైతన్యవంతం చేయడానికి. ఇప్పటిలాగా ప్రారంభంలో బ్రిటిష్ వారి టైం నుండి కూడా మనకి ఈ గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతీయులు చాలామంది ఈ గ్రంథాలయం ఉంటే ప్రజలు చదువుకోవడానికి అందుబాటులో, సమాచారాన్ని తెలుసుకోవడానికి ఒక సమాచార కేంద్రాలుగా ఈ గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి అట్లాంటి వాటిపైన కృషి చేసిన వాళ్ళల్లో మన దేశ ప్రముఖులు చాలామంది ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్క మండల కేంద్రంలోను కానీ, పెద్ద మేజర్ పంచాయతీల్లో కానీ, అలాగే జిల్లా కేంద్రాల్లో కానీ జిల్లా గ్రంథాలయ సమితి శాఖ తరపున వాళ్ళు ప్రతి ఒక్క మండలంలోనూ జిల్లా కేంద్రాల్లోనూ కూడా ఈ గ్రంథాలయ శాఖలను ఏర్పాటు చేశారు. దానికి కావాల్సినటువంటి ఫండింగ్ కూడా ఆ గ్రంథాలయ శాఖకు ఈ లోకల్ బాడీస్ నుంచి, స్థానిక సంస్థల నుంచి ఇంటి పన్నులో వచ్చేటువంటి వాటిల్లో మనకి సుమారుగా ఒక 8% అంటే 100 రూపాయలు ఇంటి పన్ను కడితే అందులో 8 రూపాయలు గ్రంథాలయాలకే వెళ్ళేలాగా ఒకప్పుడు చట్టం కూడా చేస్తున్నారు. కమిషనర్ గారు వచ్చి రోజుకు పెద్దలు వచ్చి వాళ్ళు చెప్పే విషయాలని బాగా అవగతం చేసుకొని అది మీ జీవితంలో చేసుకుంటే మీరు చిన్న వయసులో నా సబ్కార్ని చూడండి, చిన్నవారు యువకులు సబ్కార్ స్థాయికి వచ్చారు. మన కమిషనర్ గారు చిన్నవారు యువకులు వస్తున్నారు అంటే యంగ్స్టర్స్ ఏజ్ కనుక మీరు మంచి మంచి పొజిషన్కి వస్తే దేశానికి, రాష్ట్రానికి, మీకు, సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. దానికి చేయాల్సిందల్లా విద్య మీరేం చేయాలి? మీ పని చదువుకోవడమే, మీ పనుల్లో చదువుకోవడమే. ఇవాళ 70 మార్కులు వచ్చినాయి, 72, 78 అలా పెంచుకుంటూ పోండి. దానికి హద్దు లేదు. ఎంత చదువుకుంటే అంత స్థాయికి వెళ్తారు. పూర్వకాలం లేదు. చదువుకున్న వాళ్ళు మంచి మంచి పీఠాలు వస్తున్నాయి, ఒక్కొక్క స్థాయికి వెళ్తున్నారు. మున్సిపల్ స్కూల్ చదువుతున్నాము, మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళు ఎక్కువ బాగా చదువుతారు, వాళ్ళకి ఎక్కువ పోస్ట్ అనుకోకండి. మీ దగ్గర చదువుకున్న వాళ్ళు ఇవాళ పెద్దవాళ్ళం మీ దగ్గర చదువుకోండి. చాలా అడుగుగా కాన్వెంట్ పిల్లలు బయటకు వస్తున్నారు. అర్థమైందా మీకు? బాగా చదువుకోండి, తెలియకపోతే మంచి మంచి ఆలోచన ఉన్నాయి. తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సంఘం 31వ కార్తీక వన సమారాధన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, విశ్రాంత ఐపీఎస్ ఎం రవీంద్రబాబు, ఏపీసీఐడి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేవీ శ్రీనివాసరావు సంఘ ప్రతినిధులతో పాటు సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతోషంగా గడిపారు. తొలుత చిన్నారులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. సమాజానికి సేవ అందించడంతో పాటు ఆర్థికంగా, రాజకీయంగా నాయి బ్రాహ్మణులు ఎదుగుదలకు, సాంఘీయులు సమస్యల పరిష్కారానికి సంఘ ప్రతినిధులు ఐక్యతతో వారి వంతు కృషి చేయాలని రవీంద్రబాబు అన్నారు.
కార్యక్రమంలో తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ కమిటీ మరియు సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ అండి. తదుపరి ప్రదర్శించిన శివుణ్ణి ప్రార్థించే అందరూ పార్టిసిపేట్ చేసి చెందే అవకాశం ఉంది. ఏ చక్కటి కార్యక్రమం ఒక వ్యక్తికి ఉన్నత స్థాయిలో తీసుకెళ్లేటువంటి గురించి వారు మనకు ఎంతో గమనిస్తూ దాని చుట్టూ స్పాన్సర్స్ ఈరోజు విద్వాంసులు కమిటీ వారు చేస్తున్నారు. మన సంఘీయులు ఒకప్పుడు మనం ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇంత భారీ ఎత్తున రావాలన్నా ముందుకు రావాలన్నా కూడా వెనకాడుతున్న తరంలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ యొక్క ఏదైతే సెల్ అంటారని బదలు చేసుకొని ఆ ఆత్మనియోజన ఉండేది. మన క్యాస్ట్ చెప్పుకోవడానికి భయపడుతూ అందరూ ఏమనుకుంటారా అనే దాని నుంచి బయటపడి ఇందులో క్యాస్ట్లో పుట్టడం అన్నది ఏదైనా కూడా ఎవరు భగవంతుడు నిర్ణయం. బట్ ఎనీ ఇండివిజువల్ వాళ్ళ యొక్క ఓన్ టాలెంట్తో వాళ్ళ క్యారెక్టర్తోనే సమాజంలో తన పుట్టుక సంపాదించగలుగుతారు అన్న బెస్ట్ ఎగ్జాంపుల్తో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన పేరెంట్స్ అయితేనేమి వాళ్ళ యొక్క ప్రోత్సాహంలో పిల్లలు చాలా చాలా మంచి పొజిషన్స్ ఎంతోమంది అప్పర్ కమ్యూనిటీస్ వాళ్ళ కంటే కూడా మంచి స్థానానికి వెళ్ళడం అంటే విజ్ఞానమే చదివే ప్రధాన కారణం. డెఫినెట్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్ని ఫీల్డ్స్లోనూ మన కమ్యూనిటీ పిల్లలు ఇతర ప్రొఫెషనల్ తీసుకుంటే డాక్టర్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, అలాగనే గవర్నమెంట్ సర్వీసెస్లో R&D సర్వీసెస్ కానీ స్టేట్ సర్వీసెస్ కావచ్చు, ఇలా అన్ని ఫీల్డ్స్లోనూ చాలా చాలా ముందుకు రావడం జరిగింది. సో పేరెంట్స్ ఎస్పెషల్లీ మనము డెఫినెట్గా పిల్లలు కూడా మంచి పొజిషన్లోకి రావాలి, సమాజంలో మంచి పేరు సంపాదించాలంటే మీకు చదువుని మించిన ఆయుధం లేదు. సో ఆ ఆయుధంతోనే మనం సమాజంలో మనకు గౌరవాన్ని దక్కించుకోగలుగుతాము. మీకు మీ పేరు పిల్లలకు మొత్తానికి కమ్యూనిటీకి మంచి పేరు సంపాదించే అవకాశం ఉన్న ఫీల్డే ఎడ్యుకేషన్. కాబట్టి ఎడ్యుకేషన్ ఒకసారి మనం ఎడ్యుకేషన్ ద్వారా మనం మంచి పొజిషన్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళని గౌరవించడం స్టార్ట్ చేస్తారు. చేతి రాతను అభ్యసించడం ద్వారా నుదుటి రాతను కూడా అందంగా మార్చుకోవచ్చునని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. పట్టణంలోని మారిస్పేట NCR-NM హై స్కూల్లో చిల్డ్రన్స్ డే సందర్భంగా నిర్వహించిన ఆల్ ఇండియా హ్యాండ్ రైటింగ్ పోటీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ పోటీలలో 300 మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో 2 బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు, అదనంగా 19 గోల్డ్ మెడల్స్, 8 సిల్వర్, 5 బ్రాంజ్ పథకాలను సాధించారు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు పథకాలను తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ, మండల విద్యాశాఖ అధికారులు లక్ష్మీనారాయణ, జయంతి బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని అందజేశారు. విద్యతో పాటు డ్రాయింగ్, క్రీడలు, సాంస్కృతిక రంగాలలో పాల్గొనడం విద్యార్థుల వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తుందని, చక్కని రాత విద్యార్థుల్లో మంచి నడవడికను పెంపొందిస్తుందని గోపాలకృష్ణ అన్నారు. కార్యక్రమానికి సోమశేఖర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మరి ముఖ్యంగా 10th క్లాస్ 9th 10th ఆ పిల్లలకి ఎక్కువగా చట్టాల మీద కూడా అవగాహన కల్పిస్తూ ఉండాలి. అంటే ఈ తప్పు చేస్తే జరిగే అవకాశం ఉంది, లేకపోతే బయట సొసైటీ పరిస్థితి బాగలేదు. మీరు టీచర్స్ రెగ్యులర్గా సిలబస్లో ఉన్న పుస్తకంలో ఉన్న పాఠాలు చెప్పడం ఓకే, అది వెరీ కామన్, చెప్తా ఉంటారు. కానీ బయట సొసైటీలో ఒక తప్పు చేస్తే ఏం జరిగే అవకాశం ఉంది? ఒక అమ్మాయి నేర్పిస్తాడు, ఏం జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే
పిల్లలు ఈ స్టెప్ నుంచే కదా బయటకు వేసేది. కాలేజీ లెవెల్ ఇంకో చోటకి వెళ్ళినా కానీ సొసైటీలో తిరిగే పిల్లలు మన స్కూల్ పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు గుడ్ కాండక్ట్ ఉండాలి అంటే గుడ్ కాండక్ట్ మనం నేర్పాలి ఖచ్చితంగా. అంటే ఒక తప్పు చేస్తే ఏమి శిక్ష పడే అవకాశం ఉంది, లేకపోతే ఎలాంటి ఇబ్బందులు సొసైటీలో ఎదురవుతాయి అనేది వాళ్ళకి కనీసం ఎప్పుడో డేలో వన్స్ లేకపోతే వీక్లీ వన్స్ ఒక క్లాస్ లాగా మీకున్న నాలెడ్జ్ని వాళ్ళు షేర్ చేయాలి. ఇది మరి ముఖ్యమైన విషయం అనిపిస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. చేతిరాత బాగుంటే మన తలరాత కూడా బాగుంటుంది. అంటే మన రైటింగే మనకి మంచి మార్కుల్ని తీసుకెడుతుంది. అంటే కొంతమంది చక్కగా రాస్తారు. ఇప్పుడు మీరు చూడండి, లోగో చూసారా, శివ లోగో చూస్తే ఆ లోగోని బట్టే ఆ పిక్చర్కి మంచి వాల్యూ అనేది ఉంటుంది. ఆ లోగో తయారు చేసిన ఎవరో చెప్తా తేజ తయారు చేశాడంట. అతనికి అక్కడి నుంచి మంచి గుర్తింపు అనేది రావడం జరిగింది. అంటే ఒక పిక్చర్కి ఆ పోస్ట్ ఎంత ముఖ్యమో మనకు విద్యార్థికి మనకు నేర్చుకున్నటువంటి అంశాలని మరి దస్తూరు రూపంలో, చక్కని దస్తూరు రూపంలో మనకి ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు దస్తూరు చూడండి ఎంత చక్కగా ఉంటుందో. చిత్రలేఖనం కూడా చక్కగా బాపు మీరు బొమ్మలు చూసినట్లయితే చక్కగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి చిత్రం యొక్క చిత్రీకరణకు ముందు వాళ్ళు చిత్రాలని చిత్రీకరిస్తారు. చిత్రాలు చిత్రీకరించి దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. అందుకే మనం బాబు బొమ్మ అని చెప్పేసి చెబుతూ ఉంటారు. కాబట్టి మీరు చక్కని చిత్రలేఖనము, ఇప్పుడు సైన్స్లో కూడా చక్కని మరి దస్తూరితో పాటు చిత్రలేఖనం కూడా, చిత్రాలు గీయటం కూడా, అంటే బొమ్మలు వేయటం ద్వారా ఒక బొమ్మ వేస్తే దానిలో చాలా డిస్క్రిప్షన్ అనేది దానిలో ఇమిడి ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా చక్కగా మరి చిత్రలేఖనం కావచ్చు, అదేవిధంగా దస్తూరి కావచ్చు ప్రాక్టీస్ చేయండి. మంచి మార్కులు మీకు తెచ్చిపెట్టు. మీ రాత మీరు రాసుకోగలరు కాబట్టి ఆ రాతను దస్తూరిగా రాస్తే పరీక్షలో మంచి మార్కులు వస్తాయి. ఆ ఉద్దేశం చొప్పున రాగానే ఫస్ట్ ఇంగ్లీష్లో ప్రింట్ సిస్టమ్స్ ఎలా రాయాలి, తెలుగు రైటింగ్ హ్యాండ్ రైటింగ్స్ ఎలా రాయాలి, వీటన్నిటి బేసిక్ గా ఫండమెంటల్స్ చెప్పి ఆ రైటింగ్ కాంపిటీషన్ నేర్పించడం జరిగింది. అందరూ కూడా చాలా చక్కగా విత్ ఇన్ షార్ట్ నియర్లీ 1 month లో రైటింగ్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయి, ఇంకా మీరు చేంజ్ కావాలి. అయితే ఎవరు రాలేదు డిసప్పాయింట్ అవుతుంది. అండ్ పార్టిసిపేట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మరి నియర్లీ 200 అంతమంది పార్టిసిపేట్ చేసి వాళ్ళకు అంతమంది బెస్ట్ పెర్ఫార్మెన్స్, నా లైఫ్ ఇండియన్ సర్వీస్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డ్స్ కానివ్వండి, గోల్డ్ మెడల్స్ రావడం కానీ చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని నా ఒక్కరితో అని చెప్పి కాకుండా హెచ్ఎం గారు స్కూల్ ఇంతమంది పార్టిసిపేట్ చేశారని చెప్పని ఆయన అంజేయ గారు డైరెక్టర్ అనమాట, రెయిన్బో డైరెక్టర్ అనమాట, రెయిన్బో డైరెక్టర్. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెనాలి ఏడీఏ విజయబాబు తెలిపారు. దీనిపై గ్రామ స్థాయిలో ఉన్న రైతులకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలు ఆవిష్కరించినట్లు ఏడీఏ విజయబాబు తెలిపారు. రైతుల యొక్క అభిప్రాయాలను తెలుసుకునేందుకు 1967 టోల్ ఫ్రీ నెంబర్ మరియు 9491392717 కంట్రోల్ రూమ్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు విజయబాబు వెల్లడించారు. ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా మనం ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియ అనేది త్వరలో ప్రారంభం కాబోతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే రైతులకి చైతన్యపరచడము, అన్ని గ్రామ స్థాయిలో ఉన్న రైతు సోదరులందరికీ కూడా తెలియజేయటం కొరకు ఈ యొక్క పాంప్లెట్స్ రూపంలో తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ పాంప్లెట్లో టోల్ ఫ్రీ మరియు ఈ యొక్క కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయి అనేది రైతుల్లోకి తీసుకెళ్ళడం కొరకు ఇవన్నీ కూడా మన గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయాన్ని అట్లాగే రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు తెలియజేయడం జరుగుతుందండి. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు మరోసారి. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్లు వెల్లడించిన తెనాలి ఏడీఏ విజయబాబు. చేతి రాతను అభ్యసించడం ద్వారా నుదిటి రాతను కూడా అందంగా మార్చుకోవచ్చు. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ. మనసుకు ఆహారం గ్రంథాలయాలు. తెనాలి మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను వెలుగులతో నింపిన సేవా దీపం, సొంత ఖర్చుతో వీధి లైట్లు ఏర్పాటు చేసిన గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.